టీమిండియా పేసర్ హర్షదీప్ సింగ్ను హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వెనకేసుకొచ్చాడు. డారెల్ మిచెల్ విషయంలో హర్షదీప్ సింగ్ చేసిన దాంట్లో తమకు తప్పేమీ కనిపించలేదన్నాడు. క్రికెట్ మైదానంలో ఇలాంటివి సహజమేనని హర్షదీప్ సింగ్ సారీ చెప్పడం తనకు నచ్చలేదన్నాడు. అసలేం జరిగిందంటే టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో హర్షదీప్ సింగ్ అనుచితంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్లో జరిగిన టైటిల్ పోర్లో క్రీజులో ఉన్న కివీ స్టార్ డారెల్ మిచెల్కు బౌలింగ్ చేసిన హర్షదీప్ బంతిని అతడిపై ఆడాడు. బంతిని అందుకున్న వెంటనే పేసర్ బలంగా విసిరిపెట్టి కొట్టడంతో ఆ బంతి గట్టిగా మిచెల్కు తగిలింది. దీనిపై అప్పుడే మిచెల్ కోపంగా హర్షదీప్ వైపు దూసుకురాగా తొలుత అంపైర్లు, తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సముదాయించడంతో చల్లబడ్డాడు. అనంతరం హర్షదీప్ కూడా మిచెల్ దగ్గరకు వెళ్లి క్షమాపణ కోరడంతో ఆ వివాదం మ్యాచ్తో పాటు ముగిసిపోయింది. అయితే ఆటగాళ్ల ప్రవర్తన నియమావళిని అతిక్రమించడంతో ఐసీసీ హర్షదీప్కు జరిమానా విధించింది. మ్యాచ్ ఫీజులో 15% కోత పెట్టినట్లు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉంటే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇందుకు స్పందిస్తూ మరేం పర్లేదు, దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాడు మైదానంలో ఆ మాత్రం దూసుగా ప్రవర్తించడం సహజమే. బంతిని అలా విసిరితే తప్పేంటి? వరుసగా 2 సిక్స్లు తన బౌలింగ్లో బాదితే ఏ బౌలర్కైనా ఇలాగే ఉంటుంది. ఎవరు దీనిని సహించరు. బ్యాటర్ పట్ల అలాగే స్పందిస్తారు. అందులో తప్పేమీ లేదు. అందుకు అతడు క్షమాపణ కోరాల్సిన అవసరం కూడా లేదు. అయితే అతడు సారీ చెప్పి మంచి పని చేశాడు. ఏదేమైనా మైదానంలో శత్రువులు, స్నేహితులు ఉండరు. దేశానికి ప్రాతినిధ్యం వహించే సమయంలో గెలుపు కోసం ఆటగాళ్లు ఏమైనా చేస్తారు. గతంలో కూడా ఇలాంటివి ఎన్నో జరిగాయి. అయితే ఈ సోషల్ మీడియా యుగంలో పరిస్థితులను మరింత ఉద్రిక్తకరంగా మార్చేలా చేస్తున్నాయి. ఇదేం పద్ధతో నాకైతే అర్థం కావట్లేదు అని గంభీర్ హర్షదీప్ సింగ్ను వెనకేసుకొచ్చాడు.